రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. డాక్టర్ ప్రియాంక కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను 2 రోజుల కస్టడీకి అనుమతించింది రాజమండ్రి కోర్టు. నిందితులు దస్వంత్ జోసెఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రేపటి నుంచి 2 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. రైట్గా డాక్టర్ ప్రియాంక కేసు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులకు 2 రోజులు కస్టడీకి అనుమతించింది రాజమండ్రి కోర్టు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, డాక్టర్ ప్రియాంక కేసు నిందితులకు పోలీస్ కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రకాష్ నగర్ పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేయడం, ఆ తర్వాత వారి మీద ఆరోపణలు రావడం మనం చూసాం. రాజమండ్రి నగరంలోనే ఈ కేసు సంచలనం సృష్టించింది. డాక్టర్ ప్రియాంక ఈ విషయంలో ఏదైతే ఆదిత్య ప్రసాద్ మాల్ ఉందో ఆ మాల్ గేట్ వద్ద దుష్యంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు మత్తులో ఢీకొట్టు వెళ్ళిపోయిన ఘటనలో ప్రియాంక మృతి చెందడం, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి విషయంలో ఈ కేసును అంటే కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు తూర్పుగోదావరి జిల్లా కోర్టులో అంటే పిటిషన్ దాఖలు చేయడంతో 2 రోజుల పాటు నిందితుల్ని కస్టడీకి ఇచ్చింది కోర్టు. దీంతో రేపు ఉదయం 11 గంటల నుండి 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. ప్రకాష్ నగర్ పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైనటువంటి బాజీలాల్ తో పాటు అడిషనల్ ఎస్పీతో పాటు డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విచారణ చేయబోతోంది. పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో ఉన్నటువంటి కీలక అంశాలను ఈ 2 రోజుల పాటు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే 6వ రోజు ఆగస్టు 3వ తారీఖున ఘటన జరిగిన తర్వాత అనేక కీలక పరిణామాలు జరిగాయి. ఆగస్టు 3వ తారీఖున పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ విషయం మాత్రం వెలుగులోకి ఆగస్టు 5వ తేదీ నుంచి వచ్చింది. దీంతో ఇందులో పలువురు రాజకీయ నాయకులు, అదేవిధంగా పోలీసులు, అదే మీడియా మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఇదే క్రమంలో అసలు నిందితులను తప్పించేందుకు కూడా ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో ఇందులో ఏది వాస్తవం అనేది తేల్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ అడిషనల్ ఏఎస్పీ దేవరాజు అని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ కోర్టు కూడా ఈ కస్టడీకి నిందితుల్ని 2 రోజుల పాటు ఇవ్వడంతో రేపటి నుంచి 21వ తేదీ 11 గంటల వరకు కూడా నిందితుల నుంచి ఎలాంటి సమాచారం రాబడతారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇందులో రకరకాల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదే రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది 2 రోజుల పాటు కస్టడీలో తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద జాప్యం జరిగింది, పోలీసు వ్యవస్థ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటినీ కూడా క్లియర్ చేసేందుకు 2 రోజుల పాటు కోర్టు నిందితుల్ని కస్టడీ ఇవ్వడంతో రేపటి నుంచి దుష్యంత్తో పాటు ఆండ్రూ జోసెఫ్ నుంచి ఈ కేసులో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టబోతున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి.